ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. స్థానిక సంఘం యొక్క ఉద్దేశం ఏమిటి? ఉద్దేశాలు 5 రకాలుగా మనం చూడొచ్చు. మొదటగా ఆరాధన, రెండవదిగా శిష్యత్వము, మూడవది సహవాసము, నాలుగవది పరిచర్య, ఐదవది సువార్త. ఒకటి తర్వాత ఒకటి మనం చూసుకుందాం. ఆరాధన అనేది మొదటగా మనం చూస్తే ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 నుంచి 25 వచనాలు మనం చూస్తే అక్కడ కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు అని ఉంది. ఇంకా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. కాబట్టి విశ్వాసులు దేవుణ్ణి ఆరాధించడానికి ఒక చోట చేరడం యొక్క ప్రాముఖ్యతను దేవుని వాక్యం నొక్కి చెప్తుంది. కాబట్టి మనము విశ్వాసులను ఎక్కువగా ప్రోత్సహించాలి, సమాజంగా కూడాలి. ఆ విధంగా కూడినప్పుడు మనము హెచ్చరికలు పొందుతాం, మనము ప్రేమ చూపిస్తాం, సత్కార్యాలు కూడా చేస్తాం. రెండవదిగా మనం చూస్తే శిష్యత్వం. మరి దేవుని వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనంలో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ఆయన సెలవిచ్చాడు. నిజంగా ఇది మరి దేవుడిచ్చిన మహా ఆజ్ఞ అని పిలువబడే ఈ ప్రకరణం నిజంగా సమస్త జనులను శిష్యులుగా చేయండి అని శిష్యులకు అక్కడ నిర్దేశిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా నేను మీకు ఏ సంగతులు బోధించినాను, ఆజ్ఞాపించినాను వాటినన్నిటిని గైకొనాలని మరి వారికి బోధించుడి అని ఉంది. నిజంగా శిష్యత్వంలో ఇతరులకు బోధించడము మరియు వారు విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేయడము ఇమిడి ఉంటుంది. మూడవదిగా మనం చూస్తే మరి సహవాసం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తే మరి వీరు అని అక్కడ రాయబడి ఉంటుంది. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి అని. నిజంగా మరి ఆ సహవాసంలో విశ్వాసులు ఏం చేస్తారంటే కలిసి రావడం, సహవాసంలో విశ్వాసులు కలిసి రావడం, ఆధ్యాత్మికంగా మరియు ఆచరణాత్మకంగా ఒకరికొకరు మద్దతు ఇవ్వడం. నాలుగవదిగా మనం చూస్తే పరిచర్య. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదము. విశ్వాస గృహం విశేషముగా, కాబట్టి సంఘానికి మరి మేలు చేయాలి అనేది, పరిచర్య చేయాలి అనేది మనం ఇక్కడ చూస్తాం. అందుకే స్థానిక సంఘములో పరిచర్య, అదే రీతిగా సమాజంలో కూడా రెండిటికి సేవ చేయడం అనేది ఉంటుంది. ఐదవదిగా సువార్త. మరి సువార్త అనేది మత్తయి సువార్తలో మనం చూస్తే 20వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు గమనిస్తే మీరు వెళ్ళి మరి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించినారో వాటిని అన్నింటినీ గైకొనవాలని వారికి బోధించండి అని తెలియజేశారు. నిజంగా సువార్త మరి ప్రచారం అనేది సంఘం యొక్క ప్రధాన ఉద్దేశమై ఉంది. సువార్త సందేశాన్ని వ్యాప్తి చేయాలి. అదే రీతిగా క్రీస్తుపై విశ్వాసం ఉంచడానికి ఇతరులను మనం ఆహ్వానించాలి. ఈ 5 విషయాలు మరి స్థానిక సంఘంలో మరి ఉద్దేశాలుగా ఉంటున్నట్టుగా మనం చూడవచ్చు. ఆరాధన, అదే రీతిగా మరి శిష్యత్వము, సహవాసము, పరిచర్య,
సువార్త. దేవుడి మాటను దీవించిన కాక. ఆమెన్.